హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి రోహిత్. ఈరోజు మనం మీషో జ్యువెలరీ హాల్ చూద్దాము. ట్రెడిషనల్ జ్యువెలరీ హాల్ ఇది. 4 నెక్ పీసెస్ని రివ్యూ చేద్దాము. యాక్చువల్లీ ఇవి తీసుకొని 2 years అవుతుంది. ఇవి తీసుకొని ఇన్ని రోజులు యూస్ చేసిన తర్వాత నేను రివ్యూ చేస్తున్నాను. వీటి క్వాలిటీ కోసం చెప్పాలనిపించింది. సో వీటి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. 10 out of 10 ఇచ్చేయచ్చు వీటికి. ఫస్ట్ నెక్ పీస్ వచ్చి లక్ష్మీ అమ్మవారి నెక్ పీస్ అనమాట. ఇది ఎలాంటి ట్రెడిషనల్ అవుట్ఫిట్కైనా సరే సూపర్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఈ అవుట్ఫిట్కి నేనైతే మాత్రం ఈ శారీకి ఇది పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే మాత్రం. ఫస్ట్ అందుకే ఇది రివ్యూ చేస్తున్నాను. ఈ నెక్ పీస్ నేను 352 రూపీస్కి తీసుకున్నాను. అది ఒక మ్యారేజ్ ఈవెంట్ కోసం తీసుకున్నాను అనమాట. కానీ ఆ ఈవెంట్లో మాత్రం చాలా బాగుంది. నా శారీకి పిక్ ఉంటే కూడా పెడతాను నేను. యాక్చువల్లీ ఇది మాత్రం నాకు బాగా నచ్చిన నెక్ పీస్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టుగానే వచ్చింది ఇది మాత్రం. ఈ జ్యువెలరీ ఏంటంటే పర్ఫెక్ట్గా బీడ్స్ కానీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ కానీ, అమ్మవారి ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఈ బీడ్స్కి కిందన చూడండి మధ్యలో వైట్ పర్ల్ బీడ్స్ కూడా యాడ్ చేసి ఫినిషింగ్ ఇచ్చారు వాళ్ళు. అది మాత్రం చాలా పర్ఫెక్ట్ అనిపించింది. ఇలాంటి క్వాలిటీ ఉందంటే ఇంత అఫోర్డబుల్ రేంజ్లో చాలా వర్త్ అని చెప్పచ్చు. ఇయర్ రింగ్స్ కూడా చూడండి, ఇయర్ రింగ్స్ కూడా బుట్టలు వచ్చాయి. బుట్టలకి పైన నెమల్లి వచ్చాయి అన్నమాట. నెమల్లి ప్రింట్ వచ్చింది. కింద బుట్టలు కూడా హెవీ వెయిట్ లేకుండా చాలా లైట్ వెయిట్ అనమాట. ఈజీగా క్యారీ చేయొచ్చు మనం. ఎంత ఈజీ అంటే మనకు అసలు హెవీ వెయిట్ పెట్టుకున్నామని అనిపించట్లేదు. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. నేను ఒక నైట్ మ్యారేజ్ ఈవెంట్ అంతా కూడా పెట్టుకున్నా కూడా నాకు ఎలాంటి పెయిన్ అనిపించలేదు. నార్మల్గా బుట్టలు అనగానే హెవీ వెయిట్ వచ్చేస్తాయని చెప్పి మనకి కొంచెం ఎంత క్యారీ చేయగలుగుతామో లేదో అని ఉంటుంది కదా. కానీ ఇది అలా కాదనమాట. చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా అంటే లైట్ వెయిట్ అనమాట. నాకు బాగా అనిపించింది, అందుకే రివ్యూ చేస్తున్నాను. మిస్ అవ్వకండి 350 రూపీస్కి. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ఈ కంటే హారం లాంటిది అనమాట. ఈ కంటే నెక్ సెట్ చూడండి, ఇది 140 రూపీస్కి తీసుకున్నాను. ఇది నేను 140 రూపీస్కి ఇంత క్వాలిటీ వచ్చిందంటే చాలా బెటర్ అనే చెప్పచ్చు. చాలా బెటర్ ప్రైస్కి వచ్చింది ఇది. ఈ నెక్ పీస్ వచ్చి ఎలాంటి ఏదైనా సింపుల్ శారీస్ కానీ, సింపుల్ జార్జెట్ శారీస్కి అలాంటి వాటికి కూడా బాగానే ఉంటుంది. ఇలాంటి ట్రెడిషనల్ శారీస్ మీద కూడా బాగుంటుంది అనిపించింది. ఈ కంటే మోడల్ నా దగ్గర ఏం లేదనమాట, అందుకనే ఫస్ట్ టైం అనమాట ఇది తీసుకోవడం నేను. నాకైతే బాగా అనిపించింది. 140 రూపీస్కి ఏమీ రాదు కదా, కానీ ఇలాంటిది బాగా వచ్చింది. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దవిగా చాలా బాగున్నాయి అనమాట. పెట్టుకోగానే చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. ఇది వేసుకుంటేనే ఆ లుక్ కంప్లీట్ అయిపోయింది. వైట్ వచ్చింది, వైట్ అండ్ గోల్డ్ అనమాట. అంటే కొన్ని శారీస్కి ఫినిషింగ్ గోల్డ్తో వస్తుంది కాబట్టి ఇలా ఈ జ్యువెలరీ కూడా చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా 140 రూపీస్కి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ పర్ల్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి, చాలా బాగుంది. అఫోర్డబుల్ రేంజ్లో రావడం అంటే ఇంత లుక్ చూసారా, చాలా బాగుంది అనిపించింది. సో అందుకని చెప్పి ఈ మధ్యలో ఉన్న ఈ పర్ల్స్ స్టోన్స్ ఎక్కడ రాలేదు ఈ జ్యువెలరీకి, ఓన్లీ పర్ల్స్తోనే. ఫస్ట్ పర్ల్స్తోనే స్టిక్ చేసుకున్నారు, గమ్తో స్టిక్ చేసి కిందన పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఆ పర్ల్ హ్యాంగింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇది కూడా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చి ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. దీనికి హారం కూడా ఉండేది, ఇది మా సిస్టర్ దగ్గర ఉండిపోయింది. ఒక్క నెక్ సెట్ మాత్రమే నేను తీస్తున్నాను, నెక్లెస్ మాత్రం చేస్తున్నాను రివ్యూ. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చి 323 రూపీస్కి వచ్చింది. హారం, నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్ 3 కలిపి అనమాట. ఇది బుట్ట పూసలు ఉంటాయి కదా, సో ఆ డిజైన్లో వచ్చిందనమాట. నాకు ఈ బుట్ట పూసలు డిజైన్ అంటే చాలా నచ్చుతుంది అనమాట, అందుకని నేను ఇలా తీసుకున్నాను. సో ఇదేంటంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చి కింద హ్యాంగింగ్స్ వచ్చి వైట్ పర్ల్స్ వచ్చింది. సో అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ జ్యువెలరీకి. టోటల్ పెట్టుకుంటే స్టడ్స్లా వచ్చింది చూసారా, పైన చంద్రహారం ఆ టైప్లో అలా అనిపించింది నాకు. బుట్ట పూసలు వస్తే ఆటోమేటిక్గా లుక్ చాలా బాగుంటుంది. సో ఇది ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి ఇది కూడా పర్ఫెక్టే. ఇంకా బ్రైడ్స్కి వాళ్ళకి అయితే మాత్రం బాగుంటుంది. ఎలాంటి అవుట్ఫిట్ అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు వేసుకుంటే కూడా ఈ స్టడ్సే కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా వేసుకుంటారు. సో వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. నాకైతే మాత్రం ఈ స్టడ్స్కి పెట్టుకున్నా కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట ఇంత చిన్న స్టడ్స్ నేను ట్రై చేయడం. నాకైతే చాలా బాగా అనిపించింది లుక్ మాత్రం. ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ఈ మ్యాంగో మాల హారం ఉంటుంది కదా, అలాంటి హారం కాకుండా ఇది నెక్లెస్ అనమాట.
ఇది కూడా నేను 250 రూపీస్కి తీసుకున్నాను అంతే మీషోలో. ఎంత ఇష్టమైందంటే నాకు ఈ జ్యువెలరీ ఇప్పటి వరకు వేసుకునే అవకాశం రాలేదు. యాక్చువల్లీ అంత పెద్ద ఈవెంట్ రాలేదు. సో అందుకని చెప్పి ఎప్పుడు వేసుకోవాలా అని చూస్తున్నాను. ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. రెడ్ అనుకున్నాను నేను కూడా, కానీ వచ్చిన తర్వాత తెలిసింది అది పింక్ అండ్ గ్రీన్. డార్క్ పింక్ ఉంటుంది కదా, డార్క్ పింక్ అండ్ గ్రీన్. కింద హ్యాంగింగ్స్ వచ్చి గోల్డ్ పర్ల్స్ వచ్చాయి, పర్ల్ బీడ్స్ లాంటివి, గోల్డ్ బాల్స్ లాంటివి అనమాట. అలా ఇచ్చారు. మ్యాంగో టైప్ ఆఫ్ అనమాట ఇదంతా. ఆ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి బుట్టలు అయితే చాలా బాగా వచ్చాయి, అంటే చాలా లైట్ వెయిట్. కొంచెం కూడా అంటే కొంచెం కూడా వెయిట్ అనిపించదు. ఇది 250కి తీసుకున్నాను. ఇది కూడా నేను దీని ప్రైస్ కూడా, దీని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో హెవీ వెయిట్ లేకుండా లైట్ వెయిట్ ఇవి కూడా. అంటే ఈ మ్యాంగో మాల అన్నది హారాలే వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరి దగ్గర హారాలే తెలుస్తుంది, కానీ ఈ నెక్లెస్ చాలా బాగుంది కదా. ఇది కొంచెం బ్లాక్ బీడ్స్ అలాంటివి ఏమైనా వేసుకుని సింపుల్గా అలా వేసుకొని ఓన్లీ నెక్ పీస్ ఒక్కటి పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. లెహెంగాస్ కూడా ట్రెడిషనల్ లెహెంగాస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, నారాయణపేట శారీస్, నారాయణపేట లెహెంగాస్ ఇలాంటి వాటి మీద కూడా ఈ జ్యువెలరీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా ట్రెడిషనల్ జ్యువెలరీ కదా. ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి ఫెస్టివల్స్కి ఈ లెహెంగాకి జ్యువెలరీ హాల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.